ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ విడుదలైంది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్పులు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగాయి జిల్లాలు. ఇక అనకాపల్లి జిల్లాలో అడ్రోడ్ జంక్షన్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రేపటి నుంచి అమల్లోకి రెవెన్యూ డివిజన్ల మార్పులు చేర్పులు అమలు కానున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడక్కడ నిరసనలు, ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ ఓవరాల్గా ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఎలా చూడాలంటారు? మురళి, గత కొంతకాలంగా కూడా ఈ కొత్త జిల్లాలకు సంబంధించి అయితే ఇటు అంటే కొత్త జిల్లాలు, అదేవిధంగా ఉన్న జిల్లాలను కొంత అంటే ఏదైతే రాయచోటి జిల్లాకు సంబంధించి ఇలా కొంత వివాదం అయితే నడుస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తాజాగా వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గత నెల 27వ తేదీన దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఇక తాజాగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏపీలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులను మార్పులు చేస్తూ నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం ఏపీకి 28 జిల్లాలు అయితే పెరగడం జరిగింది. ఇక రేపటి నుంచి ఇది అమల్లోకి రానుంది. నందిగామ మండలాన్ని, అది ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి మార్చారు. అలాగే సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురానికి మార్చారు. పాడేరు కేంద్రంగా ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాను రీస్ట్రక్చర్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే పెనుగొండను వాసవి పెనుగొండగా మారుస్తూ కూడా తుది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అడ్డరోడ్ జంక్షన్ ను రెవెన్యూ జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికంగా కూడా కొంత సంతృప్తి అయితే, అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా సంతోషం వ్యక్తం అవుతుంది. హోంమంత్రి ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనితకు ఆవిడకి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండలాలను మార్చుతూ కూడా ఉత్తర్వులు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపటి నుంచి రెవెన్యూ డివిజన్ల మార్పులు చేర్పులు రేపటి నుంచి కూడా అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదని చెప్పాలి. కొంత ఏదైతే ఇటు సాధారణంగా ఈ జిల్లాలకు సంబంధించి కానీ ఇటు అంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కానీ, అలాగే యోగాళం పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ కొంత వివాదాలు అయితే నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి వెనక్కి తగ్గలేదని చెప్పాలి. అంటే రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులకు సంబంధించి మరికొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి మాట ప్రభుత్వం వద్ద ఒక ప్రతిపాదన కూడా ఉంది అనేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏంటి అంటే వాస్తవానికి మురళి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు, కానీ ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే ఉండే అవకాశం ఉంది. అంటే ఈ పెనమలూరు నియోజకవర్గం కానీ, అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం కానీ, నూజివీడు నియోజకవర్గం కానీ, అదేవిధంగా అటు గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ కొన్ని మార్పులు అయితే చేసే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో కూడా కొన్ని మార్పులు జరగనున్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా కొన్ని మార్పులు అయితే జరగాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీకి ముందు ఇప్పటికే కొన్ని అభ్యంతరాలను కూడా ఉంచడం జరిగింది. వాటిల్లోనే మార్పులు అయితే తీసుకునే అవకాశం ఉంది. అలాగే కొంత అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ గూడూరు ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా వెంకటగిరి ప్రాంతానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు బంద్లు కూడా జరగడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి కొన్ని సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులకు సంబంధించి కూడా మార్పులు చేస్తూ కూడా తుది నోటిఫికేషన్ అయితే విడుదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి. మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ అయితే విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటైంది. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్పులు చేస్తూ కూడా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగాయి జిల్లాలు. అనకాపల్లి జిల్లాలో అడ్రోడ్ జంక్షన్ రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పాటైంది. రేపటి నుంచి ఈ రెవెన్యూ డివిజన్ల మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయి.